అనగనగా ఒక ఊరిలో మీలాంటి ఒక చిన్న బాబు ఉండేవాడు. తన పేరు చింటూ. ఒకరోజు రాత్రి చింటూ కిటికీలో నుంచి ఆకాశం వైపు చూస్తుంటే తన నక్షత్రాల మధ్యలో ఒక వింత నక్షత్రం పింక్ కలర్లో మెరుస్తూ కనిపించింది. అల్లరి నక్షత్రం, నీవు నన్ను పిలుస్తున్నావా? అమ్మని పిలుస్తున్నట్టు అనిపించింది. చింటూ తన గదిలో ఉన్న ఒక పాత బుజ్జి దీపాన్ని వెలిగించాడు. అంతే, ఆ దీపం నుంచి మెల్లగా రెక్కలు వచ్చి ఆ మాయా దీపం చింటూని మెల్లగా గాలిలోకి తీసుకెళ్లి ఆ పింక్ నక్షత్రం దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్తే ఏముందో తెలుసా? ఆ నక్షత్రం పైనంతా చాక్లెట్ కొండలు, ఐస్ క్రీం నదులు ఉన్నాయి. కానీ అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. నక్షత్రం మీద ఒక చిన్న పాపాయి నక్షత్రం తన నవ్వును పోగొట్టుకుంది. అది నవ్వకపోతే ఆకాశంలో వెలుగులన్నీ తగ్గిపోయింది. అప్పుడు చింటూ ఏం చేశాడంటే, నక్షత్రమా, నీకేమైంది? రోజు పాడుకునే ఒక అందమైన జోలపాటను ఆ నక్షత్రానికి పాడి వినిపించాడు. నిదురోపో బాలా, కనుమూసి నిదురోపో. వెంటనే ఆకాశం అంతా వెలుగుతో నిండిపోయింది. ఆ నక్షత్రం చింటూకి థ్యాంక్స్ చెబుతూ, చాలా ధన్యవాదాలు చింటూ, ఇది నీకు నా బహుమతి. చింటూ, నిద్రపో. చింటూకి మెల్లగా నిద్ర వచ్చేసింది. మాయాదీపం చింటూని మళ్ళీ జాగ్రత్తగా తన బెడ్ మీద పడుకోబెట్టింది. మరి చింటూలాగే మీరు కూడా కళ్ళు మూసుకుంటే నక్షత్రం మీకు కూడా కనిపిస్తుంది. గుడ్ నైట్ పిల్లలు. మళ్ళీ ఇంకొక స్టోరీతో కలుద్దాం.